ఆవేశం, ఆక్రోశం. వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి అవుతే చూసే పరిస్థితి లేదు అనేది కూటమి నేతల్లో ఆరాటమో, లేదో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడక్కడ అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెడితే, లేదంటే ఆ కార్యకర్తలను పిలిచి ఆ మీటింగ్లో మాట్లాడుతుంటే ఆ దృశ్యాలను చూసో ఓర్వలేక రగిలిపోతూ జీర్ణించుకోలేక బిహేవ్ చేస్తున్న వాళ్ళు కొందరున్నారు. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లో కేంద్ర మంత్రి, కూటమికి సంబంధించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇటీవల బీఆర్ స్టేడియంలో మల్టీపర్పస్ ఇండోర్ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్నారు. ఇదే సందర్భంగా ఆయన యువతను శక్తివంతంగా తయారు చేసే క్రీడల్లో నైపుణ్యాన్ని గురించి మాట్లాడుతూ ఆయన స్పీచ్ నడిచింది. చివరిలో జగన్మోహన్ రెడ్డి గారిని అనకపోతే బహుశా ఆయన స్పీచ్కి మార్కులు పడవనుకున్నారో, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి మాట అనకుండా వదిలితే తాను బహుశా సంతృప్తిగా ఫీల్ అయ్యే పరిస్థితి ఉంటుందో ఉండదో తెలియదు. కానీ చివరిలో జగన్మోహన్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పెమ్మసాని చంద్రశేఖర్ ఇటీవల అప్పుడప్పుడు వైరల్ అవుతున్నారు. అంబటి రాంబాబు విషయంలో పెమ్మసాని ఆదేశాలతోనే దాడి జరిగిందంటూ గతంలో కూడా గట్టిగానే ఈయనపై విమర్శలు వచ్చాయి. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతిపై, జగన్మోహన్ రెడ్డి గారు బిహేవ్ చేస్తున్న విధానాలపై పెమ్మసానికి నచ్చడం లేదట. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే అభివృద్ధి, సంక్షేమం అంటున్నారు. వీటిపై సమాధానం చెప్పలేదు పెమ్మసాని. చంద్రబాబు నాయుడు గారిపై జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వ్యాఖ్యలు చేశారట. ఆ వ్యాఖ్యలు ఈ వ్యక్తికి నచ్చలేదట. దానికే సమాధానంగా ఘాటుగా ఇస్తున్నాడట. చంద్రబాబు ఒక విజన్ ఉన్న నాయకుడట. ఆయన హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందింది తప్ప మరొకటి కాదట. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తన ఓటమిని జీర్ణించుకోలేక మమ్మల్ని తిడుతున్నాడు అంటూ పెమ్మసాని అన్నారు. సరే, ఇదంతా నార్మలే కదా, ఇక్కడ అసలు విషయం ఏందే అంటే ఇదే కాదు నార్మల్, ఇక్కడే పొరపాటు చేశారు పెమ్మసాని. జగన్మోహన్ రెడ్డి గారు మీరు దేని గురించైనా మాట్లాడండి, కానీ మా చంద్రబాబు ముఖం గురించి కానీ మా చంద్రబాబు బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడకండి. ఇటీవల మీరు మాట్లాడిన మాటలు నన్ను బాధ కలిగించాయి. మీరు అలా మాట్లాడితే మేము కూడా ఒక్క మాటతో మిమ్మల్ని చంపేస్తాం అంటూ స్ట్రేట్గా ఇదే వ్యాఖ్యలు చేశారు పెమ్మసాని. ముందుగా ఒక్కసారి ఆడియో విందాం, ఆ తర్వాత డిస్కస్ చేద్దాం. సబ్జెక్ట్ మాట్లాడండి, రాజకీయంగా వ్యతిరేకించండి, కానీ మా నాయకుల్ని కించపరిస్తే మేము కూడా నిన్ను బాడీ షేమింగ్ చేయాలంటే ఒకే ఒక్క మాటతో నిన్ను చంపేయగలను. కానీ నాకు సంస్కారం అడ్డుంది కాబట్టి నేను నిన్ను మాట్లాడనని చెప్పి తెలియజేసుకుంటూ, సబ్జెక్ట్ మాట్లాడండి, రాజకీయంగా వ్యతిరేకించండి, కానీ మా నాయకుల్ని కించపరిస్తే మేము కూడా నిన్ను బాడీ షేమింగ్ చేయాలంటే ఒకే ఒక్క మాటతో నిన్ను చంపేయగలను. కానీ నాకు సంస్కారం అడ్డుంది కాబట్టి నేను నిన్ను మాట్లాడనని చెప్పి తెలియజేసుకుంటూ. రైట్, విన్నారు కదా, చాలా క్లియర్గా, చాలా క్లుప్తంగా ఆయన అంటున్న మాట ఒక్క మాటతో మేము కూడా మిమ్మల్ని చంపేయగలం అంటున్నాడు. అంటే అంత కాన్ఫిడెన్స్గా ఉన్న పదాలకు సంబంధించిన వైరాగ్యం ఏమిటి? ఆ పదాలు నిజంగా మీరు అంత ఆ స్థాయిలో పదాలు ఉంటే నిజంగా అంటే మీరు ఎంత దుర్మార్గులో ఆలోచన చేయండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఎవరిని కూడా బాడీ లాంగ్వేజ్ కాదు కదా, కనీసం రెస్పెక్ట్ లేకుండా మాట్లాడే మనిషి కాదు ఆయన. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా, ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజల వైపు నిలబడి అధికారంలో ఉన్న వాళ్ళని కానీ, అప్పట్లో అధికారం ఉన్నప్పుడు ప్రత్యర్థులుగా ఉన్న వాళ్ళని కానీ ఎవరిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత దారుణంగా చంద్రబాబు మాదిరిగా, లోకేష్ మాదిరిగా దూషించిన పరిస్థితి లేదు. కానీ వెరాజ్ పెమ్మసాని ఏమంటున్నారంటే చంపేస్తామా అంటున్నాడు. ఆ చంపేస్తామనే పదమే ఎందుకు వాడాల్సిన పరిస్థితి వచ్చింది పెమ్మసాని గారు? అంత దారుణమైన పని ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అది కాదు, ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలను ఎండగడుతున్నారు. కూటమి తప్పులను ఆయన ఎత్తి చూపుతున్నారు. ఎందుకో పెమ్మసాని కానీ, లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ఇన్ని ప్రశ్నలకు ఒక్క సమాధానమైన ఎప్పుడైనా ఏ పొద్దైనా చెప్పారా? ఏ పొద్దైనా జగన్మోహన్ రెడ్డి గారు చూపుతున్న లెక్కలు తప్పుడు లెక్కలు అని ప్రూవ్ చేశారా? సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డు కల్తీ అన్నారు, నెయ్యి అన్నారు, గోల్మాల్ చేశారు. చివరికి సుప్రీంకోర్టు తీర్పు వచ్చి మొఖాన కొట్టేదాకా తెలియదు మీరు చేస్తున్న అబద్ధ ప్రచారం ఎంత దాకా పోయిందనేది. పైగా అప్పటికి కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బేఖాతరు చేస్తూ సొంతంగా మీరు ఏదో దాన్ని రబిడి దిబిడి చేసి ముందుకెళ్లారు. తిరుమల శ్రీవారికి సంబంధించి చైర్మన్ హోదాలో ఉన్న వ్యక్తి అడ్డంగా దొరికితే, ఆ అడ్డంగా దొరికిన వ్యక్తి నేను ఏఐతో నన్ను ఇలా ఎడిటింగ్ చేశారు వీడియో అన్నారు. కానీ కట్ చేస్తే ఒరిజినల్ వీడియో దమ్ముతో, ధైర్యంతో ఎందుకు బయటకు పెట్టలేదు? ఏఐతో చేసింది అని చెప్పిన వాళ్ళు ఆ తర్వాత లేదు అందులో చిన్న చిన్న భాగాలు మాత్రమే ఎడిట్ చేశారని చెప్పారు. ఇలా మాటకో తీరు, పద్ధతికో వేట అన్నట్టుగా మీరు మాట్లాడుతున్న ప్రతి మాట ప్రజలు అబ్జర్వ్ చేయట్లేదా, గమనించట్లేదా? వాస్తవం ఏంటి, అవాస్తవం ఏంటి అనేది వాళ్ళకి తెలియదా? ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఆయన పని ప్రశ్నిస్తున్నారు, లెక్కలతో కడిగి బారేస్తున్నారు. తనకు సంబంధించిన కార్యకర్తలు, తనకు సంబంధించిన నియోజకవర్గాల నేతలతో, నాయకులతో ఆయన చర్చలు జరిపితే దాంట్లో కూడా మీ బాధ ఏమిటి? అంటే మీరు చంపేస్తామన్నంత దారుణమైన స్థాయికి మీరు మాట్లాడితే తప్పు ఉండదు. కానీ అపోజిట్ వాళ్ళు ఏదైనా ఒక్క మాట మాట్లాడినా, ప్రశ్నించినా వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేసి కాళ్ళు జాపి, మినిస్టర్ అయినా సరే కాళ్ళు జాపండి అనే కార్యక్రమాన్ని సృష్టించింది కూడా మీరే కదా. అంబటి రాంబాబు గారు లాంటి మంత్రిని ఏకంగా అరెస్ట్ చేయించి ఇబ్బంది పెట్టిన దాఖలాల్లో పెమ్మసాని పాత్ర కీలకం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అన్నారు, దానికి పదాకులు నేను అంటాను,
పైన మార్కులు పడతాయి అనుకుంటూ ముందుకు పోతే పైన మార్కులు దేవుడు ఎరుగు, ప్రజల మధ్య మార్కులు పూర్తిగా పడిపోతాయి అన్నది నిజంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. పెమ్మసాని గారు నోరు జారి ఈ పదం అన్నారా లేదంటే వాంటెడ్గా అన్నారా అన్నది కూడా సరి చేసుకోవాలి. చంపేస్తాం అని కూడా అనే పదం వాడకుండా ఉంటే బహుశా బాగుండేదేమో, కానీ అక్కడ ఆయన నోరు జారి చంపేస్తాం, ఒక్క మాటతో మేము కూడా చంపేయగలం జగన్ గారిని అన్న ఆ మాట తీసుకోలేము, ఎవ్వరు కూడా తీసుకోలేరు. అది అధికారంలో ఉన్న వాళ్ళ ప్రతిపక్షాల ఇతరులా కాదు. ఒక వ్యక్తిని మరో వ్యక్తి చంపే ఆలోచన చేయకూడదు. అది ధర్మ విరుద్ధంగా జరిగే కార్యక్రమం. అలాంటి వ్యక్తులు కానీ పైగా కేంద్రంలో అత్యంత ఎంపీ పొజిషన్లో ఉన్న మీలాంటి వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడడం, అలాంటి పదాలు కుదరడం లాంటి అత్యంత దారుణమైన చర్య. మరి దీనికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం కూడా ఎంపీకి ఉందన్నది గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి. సబ్జెక్ట్ మాట్లాడండి, రాజకీయంగా వ్యతిరేకించండి, కానీ మా నాయకుల్ని కించపరిస్తే మేము కూడా నేను బాడీ షేమింగ్ చేయాలంటే ఒకే ఒక్క మాటతో నిన్ను చంపేయగలను. కానీ నాకు సంస్కారం అడ్డుంది కాబట్టి నేను నిన్ను మాట్లాడనని చెప్పి తెలియజేసుకుంటూ, సబ్జెక్ట్ మాట్లాడండి, రాజకీయంగా వ్యతిరేకించండి, కానీ మా నాయకుల్ని కించపరిస్తే మేము కూడా నేను బాడీ షేమింగ్ చేయాలంటే ఒకే ఒక్క మాటతో నిన్ను చంపేయగలను. కానీ నాకు సంస్కారం అడ్డుంది కాబట్టి నేను నిన్ను మాట్లాడనని చెప్పి తెలియజేసుకుంటూ